చాలామంది డెవలపర్స్ గిట్‌హబ్ కోపైలట్, కర్సర్ ఏఐ, అలాగే క్లాడ్ కోడ్, చాట్ జీపీటీ ఇలాంటి ఏఐ టూల్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. సో, అయితే మనం వాడేటటువంటి ఆ ఏఐ టూల్ అనేది ఎంత పవర్‌ఫుల్ టూల్ అయినా అవ్వని, దానికి ప్రాంప్ట్ అనేది మనం కరెక్ట్‌గా ఇవ్వలేదనుకోండి, సో, అది దానికి తగ్గ అవుట్‌పుటే మనకిస్తుందనమాట. అసలు మనం ఈ ఏఐ టూల్స్‌ని ఎందుకు యూజ్ చేస్తున్నాము? మన యొక్క ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి. సో, మరి ఆ ఏఐ టూల్‌తో కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయగలిగితేనే మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఆ కమ్యూనికేషన్ ఏ విధంగా చేయగలము? మనం ఇచ్చేటటువంటి ప్రాంప్ట్ ద్వారా. ఓకే. సో, మరి అటువంటి ప్రాంప్ట్‌ని ఎలా ఇస్తే మనకి కరెక్ట్ అవుట్‌పుట్ ఒస్తుంది, మనకి కరెక్ట్‌గా యూజ్‌ఫుల్ అవుతుంది అన్నది ఒక క్లియర్ గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే సో, ఏ టూల్ ఎందుకు యూజ్ చేయాలో కూడా క్లియర్ ఐడియా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. ఓకే. సో, చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి? ఎలా ఇస్తే మనకి కరెక్ట్‌గా అవుట్‌పుట్ ఒస్తుంది అన్నది మాట్లాడదాం. ఫస్ట్ మనకి ప్రాంప్టింగ్ అంటే ఏంటో తెలియాలి. ప్రాంప్టింగ్ అంటే ఏదో సింపుల్‌గా మనం ఇంగ్లీష్ స్టేట్మెంట్స్‌లో లేకపోతే తెలుగులో మనకు కావాల్సింది అడిగేయడం కాదు. సో, మనం ఏం చేయాలనుకుంటున్నామో మన యొక్క టాస్క్ క్లారిటీ, సో, మనం ఎంత క్లారిటీగా మనం చెప్పగలము అనేదే ప్రాంప్ట్ అనమాట. ఓకే. సో, మనం చేయాలనుకున్న టాస్క్‌ని ఎంత క్లారిటీగా మనం చెప్పగలుగుతున్నాము అన్నదే ఇక్కడ ప్రాంప్ట్. సో, ప్రాంప్ట్ అంటే మనకి నచ్చినట్టుగా సింపుల్‌గా ఇంగ్లీష్ స్టేట్మెంట్స్‌లోనో తెలుగులో నాకిది కావాలి అని చెప్పేయడం కాదు. సో, మనం టాస్క్ చేయాలనుకుంటున్నది ఏదైతే ఉందో అది ఎంత క్లారిటీగా మన దగ్గర ఉంటే అంత క్లారిటీగా ఏఐకి కూడా, ఆ ఏఐ టూల్‌కి కూడా అంత క్లారిటీ మనం ఇవ్వాలి. సో, ఇస్తేనే అది మనకి మనం కోరుకునే విధంగా ఆ అవుట్‌పుట్ అనేది మనకి ఇస్తుందనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 'రోబో' సినిమా చూసాం. అందులో హీరో వాళ్ళ తాలూకా మదరు సో, ఆ టీవీ పెట్టి పడేయి నాయనా అని చెప్పి చెప్తుంది ఆ ఏఐ టూల్‌కి, ఆ రోబోకి. సో, చెప్పగానే వెంటనే అదేం చేస్తుంది? ఆ టీవీని తీసి కిందకి పడేస్తుంది. సో, అప్పుడు వెంటనే హీరో చెప్తాడు ఏమని? "అమ్మ నువ్వు చాలా క్లియర్‌గా చెప్పాలి. చెప్తేనే దానికి తెలుస్తుంది. నువ్వెలా చెప్తే దానికి ఏం అర్థమైతే దాని ప్రకారమే అది బిహేవ్ చేస్తుంది" అని. సో, ఎగ్జాక్ట్ ఆ సిట్యుయేషన్‌ని మన రియలిస్టిక్ సిట్యుయేషన్‌తో మనం కంపేర్ చేయొచ్చు. ఓకే. సో, మనం ఏఐ టూల్‌కి ఎంత క్లారిటీగా మనం ప్రాంప్ట్ ఇస్తే అది అంత క్లారిటీగా అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. కాబట్టి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి? సో, ఏదో సింపుల్‌గా నాకు హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ కావాలి, లేకపోతే నాకు స్కూల్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ కావాలి అని చెప్పి అలా వేగ్ స్టేట్మెంట్ మనం ఇవ్వకూడదు. సో, చాలా క్లియర్ కట్‌గా మనం చెప్పాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో దానికి క్లారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత మనం ఏ టెక్నాలజీ, ఏ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేయాలనుకుంటున్నామో క్లారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత అసలు ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ మీద ఏమైనా డెవలప్ అయిందా? కొన్ని ఫైల్స్ అయినా డెవలప్ అయ్యాయా? లేదా? అసలేమీ డెవలప్ అవ్వకపోతే ఇంకా స్క్రాచ్ నుండి డెవలప్ చేయమని చెప్పడం. లేదు అంటే ఆల్రెడీ కొన్ని డెవలప్ అయ్యాయంటే ఇదిగో నేనివి డెవలప్ చేశాను. ఇవి ఒకసారి రివ్యూ చెయ్యు. చేసి దాని ప్రకారం డెవలప్ చెయ్యు అని చెప్పి ఆ ఫైల్స్‌ని సబ్మిట్ చేయాలి. అలాగే ఈవెన్ మీరు అవుట్‌పుట్ ఏ విధంగా కోరుకుంటున్నారు? మీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి అన్నది నాకు అవుట్‌పుట్ ఈ విధంగా కావాలి అని చెప్పి క్లారిటీ ఇవ్వాలి. అలాగే మీ ప్రాజెక్ట్‌లో అక్కడ ఉండేటటువంటి కన్‌స్ట్రెయింట్స్, ఆ రూల్స్ ఏవైతే మీరు పెట్టాలనుకుంటున్నారో అవి దానికి తెలీదు కదా! ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఆబ్సెంట్ అవ్వగానే పేరెంట్‌కి మెసేజ్ వెళ్ళాలా? ఈమెయిల్ వెళ్ళాలా? ఓకే. సో, ఇంకేదైనా పనిష్మెంట్ ఉండాలా? సో, ఏం జరగాలి అనేది ఆ పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో, అలాగా ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఆ ఎన్విరాన్మెంట్‌ని బేస్ చేసుకొని కన్‌స్ట్రెయింట్స్ కానీ, రూల్స్ కానీ ఏం పెట్టాలనుకుంటున్నాము అన్నది మనం చెప్పాలి. అలాగే టెక్నాలజీస్‌లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ సీఎస్ఎస్ తీసుకుంటే నార్మల్ సీఎస్ఎస్ ఉంటుంది. సో, బూట్ స్ట్రాప్ ఉంటుంది. టెయిల్‌విండ్ సీఎస్ఎస్ ఉంటుంది. దీనిలో ఏది యూజ్ చేయాలో చెప్పాలి. సో, ఫ్రంట్ ఎండ్ తీసుకుంటే యాంగులర్ ఉంటుంది. రియాక్ట్ జేఎస్ ఉంటుంది. ఏది యూజ్ చేయాలో చెప్పాలి. అంత క్లారిటీగా మనం ప్రతీదీ కూడా మెన్షన్ చెయ్యాలి. అలాగే ఈవెన్ కోడ్ వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా వెరిఫై చేయాలో కూడా దానికి మనం ప్రాంప్ట్ రూపంలో చెప్తే సో, ఇంకా అప్పుడు మనం ఎంత క్లారిటీగా ఇస్తే అంత క్లారిటీగా అవుట్‌పుట్ వస్తుంది. సో, ఇన్‌పుట్ క్లారిటీ ఈక్వల్ టు అవుట్‌పుట్ క్లారిటీ ఇదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి.
ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ లాగిన్ పేజ్ ఫర్ ఈ కామర్స్ వెబ్సైట్ అని చెప్పి సింపుల్గా అడిగాం అనుకోండి, అది ఇంకా దానికి నచ్చిన టెక్నాలజీ యూజ్ చేసుకుంటుంది. సో ఇన్పుట్లో ఏమేమి ఉండాలి, ఫామ్లో ఏమేమి ఉండాలి, అవుట్పుట్ ఏ విధంగా కావాలి, ఇదంతా ఇంకా అది ఊహించుకొని దానికి ఇష్టం వచ్చినట్టుగా మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఎందుకంటే క్లారిటీ లేదు, ఏం చేయాలో చెప్పాం తప్పితే ఎలా చేయాలి, ఏ ఏ టెక్నాలజీస్ వాడాలి, సో కన్స్ట్రెయింట్స్ ఏంటి, అవుట్పుట్ ఎలా ఉండాలి, ఏమైనా చెప్పామా, చెప్పలేదు. ఎలాంటి సింపుల్ ప్రాంప్ట్స్ కంటే కూడా మనం చాలా క్లారిటీగా ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈ కామర్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. సో దానికి మనకు ఒక లాగిన్ పేజ్ కావాలి. సో HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ యూజ్ చేసి నాకు లాగిన్ పేజ్ డిజైన్ చేయండి. సిఎస్ఎస్లో బూట్ స్ట్రాప్ నార్మల్ సిఎస్ఎస్ఏ వాడండి, టెయిల్విండ్ సిఎస్ఎస్ వాడొద్దు. అలాగే ఏదైతే రియాక్ట్ జేఎస్ యూజ్ చేసి మీరు ఆ కాంపోనెంట్ డెవలప్ చేస్తారో అది నాకు రీయూజబుల్గా ఉండేలాగా కావాలి. అలాగే ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ డేటా ఏమో కన్సోల్లో నాకు ప్రింట్ అవ్వాలి. ఏమొస్తుందో ఫామ్ సబ్మిటెడ్ డేటా కరెక్ట్గా వస్తుందో లేదో నేను వెరిఫై చేసుకోవడానికి నాకు కన్సోల్లో అది ప్రింట్ అవ్వాలి అని చెప్పి ఎంత క్లారిటీగా మనం ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, సో అప్పుడు దానికి కూడా అంతే క్లారిటీ ఉంటుంది, అంతే క్లారిటీగా అది మనకి అవుట్పుట్ని డెవలప్ చేయగలుగుతుంది అనమాట. సో ఇన్పుట్ ఎంత క్లారిటీగా ఉంటే అవుట్పుట్ అంత క్లారిటీగా ఉంటుంది. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. దీనికి చాలా మంది ఒక చిన్న ఫార్ములా కూడా చెప్తూ ఉంటారు. సో GCCOV అని చెప్పి. ఇందులో G అంటే ఏంటంటే గోల్, మనకి ఏం కావాలో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి ఈ కామర్స్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, జాంగో ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి ఈ కామర్స్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, ఇది మనకి కావాలి. ఓకే, సో నెక్స్ట్ C అంటే ఏంటంటే కాంటెక్స్ట్ అనమాట. సరే, ఇందులో ఎటువంటి టెక్నాలజీస్ వాడాలి, ఆల్రెడీ ఫైల్స్ ఏమేమి డెవలప్ అయి ఉన్నాయి ఉంటే ఆ ఫైల్స్ ఇవ్వడము, లేకపోతే నాకు ఈ విధంగా ఫైల్స్ కావాలి, సో ఎంటిటీస్ ఇవి కావాలి, ఆర్ మోడల్స్ ఇవి కావాలి, సో బ్యాక్ ఎండ్లో డేటాబేస్కి ఈ విధంగా నేను డిజైన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి క్లియర్ కాంటెక్స్ట్ మనం అక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇస్తే అది దానికి తగ్గట్టుగా డెవలప్ చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ C ఏంటంటే కన్స్ట్రెయింట్స్. సో కన్స్ట్రెయింట్స్ అంటే మన ప్రాజెక్ట్లో ఏమైనా రూల్స్ మనం పెట్టాలనుకుంటున్నామా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్నాలజీయే వాడు, ఈ టెక్నాలజీ వాడకు. అలాగే ఎటువంటి అటాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ CSRF లాంటి అటాక్స్ జరగకుండా కోడ్ని ప్రొటెక్ట్ చెయ్యు. అలాగే టెయిల్విండ్ CSS లాంటిది వాడకు, నార్మల్ CSS బూట్ స్ట్రాపే వాడు. సో ఇలా మనం ఏవైతే కన్స్ట్రెయింట్స్, సో ప్రాజెక్ట్ వైజ్గా కన్స్ట్రెయింట్స్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ వైజ్గా కన్స్ట్రెయింట్స్ కావచ్చు, ఈ కన్స్ట్రెయింట్స్ అన్ని దానికి చెప్తే దాని ప్రకారం అది కోడ్ని రీబిల్డ్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. అలాగే O అంటే ఏంటంటే అవుట్పుట్. సో మనకు అవుట్పుట్ ఏ విధంగా కావాలి, మన ఎక్స్పెక్టేషన్ ఏంటి దానికి క్లియర్గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అవుట్పుట్ ఫామ్లో పైన లాగిన్ ఫామ్ అని చెప్పి ఒక హెడింగ్ కావాలనుకుంటున్నాను, సో యూజర్ నేమ్ అని చెప్పి ఒక బాక్స్ రావాలనుకుంటున్నాను, పాస్వర్డ్ అని చెప్పి పాస్వర్డ్ ఫీల్డ్ కావాలనుకుంటున్నాను, సబ్మిట్ డేటా అని చెప్పేసి సబ్మిట్ బటన్ ఒకటి కావాలనుకుంటున్నాను. సో ఈ విధంగా నేను అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నంత క్లియర్గా దానికి మనం చెప్పాలి. సో చెప్తేనే దానికి తగ్గ అవుట్పుట్ మనకి వస్తుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత వెరిఫై ఎలా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనం API డెవలప్ చేస్తున్నాం అనుకోండి, సో పోస్ట్ మ్యాన్ టూల్ యూజ్ చేసి URL చెక్ చేయు, సో ఎండ్ పాయింట్ ఇది, ఓకే, సో మెథడ్ ఇది, డేటా ఇవ్వాల్సింది ఇది, ఈ విధంగా చెక్ చేయు అని చెప్పి సో అవుట్పుట్ ఏ విధంగా ఆ ఇచ్చిన కోడ్ని ఏ విధంగా వెరిఫై చేయాలో కూడా మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో మనం ఏం చెప్తే అది చేస్తుందండి సింపుల్గా. ఓకే, సో మనం వెరిఫికేషన్ గురించి రాయకపోతే వెరిఫికేషన్ చేయదు. సో మనం కోడింగే డెవలప్ చేయమంటే కోడింగే డెవలప్ చేస్తుంది. అందులో ఈ మాడ్యూల్సే డెవలప్ చేయంటే ఆ మాడ్యూల్స్ మాత్రమే డెవలప్ చేస్తుంది. మనం ఏం చెప్తే అది చేస్తుంది అనమాట. ఇక ఒక్కొక్క టూలు ఏది ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ మనం చాట్ జీపీటీ తీసుకున్నాం అనుకోండి. సో చాట్ జీపీటీ దేనికి బాగుంటుంది అంటే ఏదైనా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెనేషన్ చేయించుకోవడానికి, అలాగే సో లాజిక్ని మనం డీబగ్ చేయాలి అనుకుంటే సో డీబగింగ్ లాజిక్ కోసం మనకి బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం కోడ్ రివ్యూ చేయించుకోవాలన్నా, ఆర్కిటెక్చర్ ప్లానింగ్ చేసుకోవాలనుకున్నా, అలాగే ఏదైనా మనం ఎక్స్ప్లెనేషన్ చేయించుకోవాలి, లెర్న్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి చాట్ జీపీటీ చాలా బాగుంటుంది అనమాట. ఇక గిట్హబ్ కోపైలట్ తీసుకుంటే ఇన్లైన్ సజెషన్స్ చాలా బాగా ఇస్తుంది. ఎక్కడైనా రిపిటేటివ్ కోడ్ ఉంటే ఆ రిపిటేటివ్ కోడ్ ని మనకి ఇంప్లిమెంట్ చేసి పెడుతుంది. అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ డెవలప్ చేయడం కానీ, బాయిలర్ ప్లేట్ కోడ్ అంతా కూడా
డెవలప్ చేయడం కానీ, టెస్ట్ కేసెస్ జనరేట్ చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా చాలా బాగా చేస్తుంది గిట్హబ్ కోపైలట్. అలాగే కర్సర్ ఏఐ అన్నది తీసుకుంటే, కర్సర్ ఏఐ అన్నది ముఖ్యంగా మనకి మల్టిపుల్ ఫైల్స్ ని ఎడిట్ చేయాలి అనుకుంటే ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో కాబట్టి మల్టీ ఫైల్ ఎడిట్స్ కి ఎక్కువగా కర్సర్ ఏఐని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇక క్లౌడ్ కోడ్ గురించి తీసుకుంటే, లార్జ్ రిపాజిటరీ చేంజెస్ ఏమైనా చేయాలనుకున్నా, అలాగే టెర్మినల్ కమాండ్స్ రన్ చేయడం కానీ, లేకపోతే కోడ్ ని రీఫ్యాక్టరింగ్ చేయడం కానీ, ఫైల్ ఎడిట్స్ కానీ, అలాగే టెస్ట్ డ్రివెన్ కేసెస్ కానీ, వీటన్నిటికీ కూడా క్లౌడ్ కోడ్ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అయితే మనం వాడేటటువంటి ఈ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అదర్ సైడ్ కూడా మనం మాట్లాడాలి. సో దీనికి ఒక డేంజరస్ పార్ట్ కూడా ఒకటి ఉంటుంది. అదేంటంటే, మనం దానికి ఎంతైతే యాక్సెస్ ఇస్తామో అంతవరకు అవి అన్నీ చేయగలుగుతాయి. కాబట్టి సో ఖచ్చితంగా మనం ఏవైతే రిస్కీ పార్ట్స్ ఉంటాయో వాటికి మాత్రం ఏఐ టూల్స్ అవుట్పుట్ మీద మనం కంప్లీట్ గా డిపెండ్ అయిపోకూడదు. అక్కడ ఏం జరుగుతుందో హ్యూమన్ వెరిఫికేషన్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఓకే, సో లేకపోతే అది సెక్యూరిటీ కన్సర్న్స్, అది అవుట్పుట్ ఏదైతే జనరేట్ చేస్తూ ఉంటుందో అందులో సెక్యూరిటీ కన్సర్న్స్ ఉండొచ్చు, అటాక్స్ జరిగే అవకాశం ఉండొచ్చు, ఓల్డ్ లైబ్రరీస్ అది యూజ్ చేసుకుని ఉండొచ్చు. సో ఇటువంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి సో ఏదైతే మనం దాన్ని ఒక అసిస్టెంట్ లాగా యూజ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా మనకి హ్యూమన్ వెరిఫికేషన్ కూడా ఉండాల్సిందే. సో కాబట్టి ప్రాంప్టింగ్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రాంప్టింగ్ మనం ఎంత క్లియర్గా ఇస్తే మనకి కావాల్సిన అవుట్పుట్ అంత క్లారిటీగా వస్తుంది అని చెప్తున్నాను అనమాట. సో మనం ఫ్యూచర్ వీడియోస్లో ఎగ్జాంపుల్స్తో సహా మనము ఏ విధంగా ప్రాంప్ట్ ఇవ్వాలి, అవుట్పుట్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి, మనం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ దగ్గర నుండి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వరకు ఏ విధంగా ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని మనం ప్రొడక్టివిటీ పెంచుకోవాలి, ఎలా, వీటి మీద చాలా వీడియోస్ మనం తీసుకొద్దాం. ఓకే, సో ఈ వీడియో అన్నది మీకు యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్యూచర్లో మనం చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.